మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది ఏర్పడితే లేఖన భాగం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38-41 చదువుతున్నాను. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఎరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణ మెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడు ఆ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడం చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి ఇంద్రుకునైన ప్రభా, మమ్మ సజీవులుగా ఉంచుకునే విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఎవరైనా మేము వాక్యం ధ్యానించుకున్నట్టుగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నేను ప్రభా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవితం దయచేయండి నాయన ప్రభా. నాయన తండ్రి, నా నోటిని బుర్రగా సాధారణంగా వాడకుండా ప్రభా నీ శిలువ చట్టం మరుగుపరచమని మా ప్రభా రేసి నమ్మకు మరి వినమ్గా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, మనం ఇక్కడ ఎలీషా ప్రవక్త దినాలలో ప్రవక్తల శిష్యులు వండుతుండగా ఒకడు అడవిలోనికి వెళ్ళి కూరాకులు కోసుకొని వచ్చాడు. అయితే వాటిలో కొన్ని విషపు కూరాకుల వలన వండిన వంటంతా విషముగా నిండిపోయింది. వండిన వంట అంతా అంటే ఆ ఆకుల యొక్క గుణమెరగక తీసుకుని వచ్చాడు. అవన్నీ వేసి వండారు. అయితే వండిన వంట అంతా విషముగా నిండిపోయింది. వారు తినదామని కొంచెం నోట్లో పెట్టుకునేసరికి విషం. వెంటనే వారు కేకలు వేశారు. విషం. దైవజనునికి తెలియజేశారు. వెళ్ళినవాడ కుండలో విషం ఉన్నదని చెప్పారు. అప్పుడు ఎలీషా కొంత పిండి తెమ్మని చెప్పి ఆ కూరలో కలపగానే ఆ కుండలోని విషము విరిగిపోయింది. కొంత పిండి తెమ్మని చెప్పాడు ఎలీషా. ఆ పిండి తీసుకొని ఆ కూరలో వేయగానే ఆ విషం అంతా ఏమైపోయింది? విరిగిపోయింది. మామూలుగానే వారు భోజనము చేస్తారు. అప్పుడు దాన్ని ఆ ప్రవక్తలంతా శిష్యులంతా తిన్నారని మన వాక్యంలో మనం ఇప్పుడు చూసాం. రాజుల గ్రంథంలో రాయబడింది. ఇక్కడ కుండ మానవునికి నిదర్శనముగా ఉంది. మానవుని యొక్క జీవితం అంతా విషముతో నిండిపోయింది ప్రియులారా. మానవుని యొక్క జీవితం అంతా విషముతోనే నిండిపోయింది. ఒక పద్యం ఉంటుంది చూడండి. ఒక పద్యం, తల నుండి విషము ఫణికిని అంటే ఫణికి అంటే పాము, అంటే తలలో ఉంటుంది దానికి విషం. అదేవిధంగా విలయంగా తోక నుండి రుచికమునకు అంటే తేలుకు తల తోక అనక ఉండును. దీనికి తేలుకు, వృచ్చికమునకు అంటే తేలుకు. అదేవిధంగా కరుణకు అనగా మనిషికి, కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి.
నిలువెల్ల విషము కదరా సుమతి. నిజమే కదా, నిలువెల్ల విషమే. మనిషి నిలువెల్ల విషముతోనే నిండిపోయి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం. అదే సరిగ్గా ఇలాగే బైబిల్లో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు రాయించాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనంలో చూడండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యెను. ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఈ రీతిగానే ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఈ రీతిగానే ఉన్నాడు. విషపు మాటలతోనూ, విషపు చూపులతోనూ, విషపు క్రియలతోనూ, ఈ విధంగా విషపు తలంపులతోనూ నిండి ఉన్నాడు. ఈ దినముల్లో చూడండి, సినిమాలు, సీరియల్స్ చూడటం ద్వారా విషపు ఆలోచనలు మానవులోనికి అపవాది ఎక్కిస్తున్నారు. సీరియల్స్, సినిమాలు ఎక్కువైపోయినాయి. అంతకన్నా ఫోన్స్, ఎల్లవేళలా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. వాడు నడుస్తూ కూడా మనిషి ఏం చేస్తున్నాడు, మానవుడు అనేవాడు ఆ ఫోన్లో మాట్లాడుతూనే వెళ్తున్నాడు. బండి మీద, అదే బైక్ మీద వెళ్తూ కూడా ఆ బండి కూడా ఆపడు. ఫోన్ వచ్చిన అంటే ఒక పక్క ఆపి మాట్లాడడం కూడా, అంటే మాట్లాడడం కూడా చేత కదా, అలా కూడా చేయడు. అంటే మాట్లాడుతూనే బండి డ్రైవ్ చేస్తూ ఉంటాడు, బండి నడుపుతూనే ఉంటాడు. అలాంటప్పుడు యాక్సిడెంట్లు జరగవు. అదేవిధంగా బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఈ విధంగా ఇలాంటి సమయాల్లో కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరి వారు మాట్లాడుతూ ఉంటారు. వారి మీద ఎన్ని ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి చెప్పండి, ఎన్ని ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి. బస్సు కావచ్చు, ఏదైనా ఎంత జాగ్రత్తగా నడపాలి. మరి ఈ విధంగా ఫోన్లకి ఎక్కువగా మరి వారు అటాచ్మెంట్ ఫోన్లకి, అదేవిధంగా సీరియల్స్, సినిమాలు, వీటితో ఈ యొక్క మనిషిలో ఏం కలుగుతుందంటే విషపు ఆలోచనలు. మనిషి ఎలా చంపాలి అన్నది కూడా ఆ ఫోన్లో చూపిస్తున్నాడు. అంటే ఎట్లా ప్లాన్స్ చేయాలి కూడా ఫోన్లో చూపిస్తున్నాడు. అవన్నీ చూసి నేర్చుకుని ఆ దొంగతనం ఇలా చెయ్యాలి అనేది కూడా ఫోన్లో చూపిస్తున్నాడు. అంటే ఏంటిది అంటే అవి చూసి మనుషులు నేర్చుకుని ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు కదా. ఈ విధంగా విషపు తలంపులతో, విషపు క్రియలతో ఈ అపవాది ఏం చేస్తున్నాడు, మనిషిని లోపరుచుకుంటున్నాడు. కాబట్టి అనేక మంది తమ జీవితాలను పాడు చేసుకొనచ్చు, పూర్తిగా విసిగిపోయి కొంతమంది తమ జీవితాలని పాడు చేసుకుంటూ, అంటే ఈ లవ్ అఫైర్స్ వీటి వలన కూడా అవి చూసే, సినిమాలు చూసి, సీరియల్స్ చూసి, తల్లిదండ్రుల కన్నా ఎప్పుడూ మధ్యలో వచ్చినవాడు ఎక్కువైపోయాడు. వాడి కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. అవన్నీ చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇశ్రాయేలు దినాల్లో
ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు దినాల్లో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. అయితే వారి పక్షంగా గొలియాతు అనే బలశాలి, గొలియాత్ అనే బలశాలి 40 రోజుల నుండి ఇశ్రాయేలుని నా మీదకి ఎవరన్నా వస్తారా, ధైర్యం ఉంటే నా మీదకి ఎవరన్నా వస్తారా అని సవాలు విసురుతున్నాడు 40 రోజుల నుండి. అయితే నాకు ఎదుర్కొంటకు ధైర్యంతో మీద నుండి ఎవడైనా రండి అని ఇశ్రాయేల్ సవాలు విసిరాడు. ఇశ్రాయేల్ అందరూ అధైర్యపడిపోయారు. అతను చూసి అతని యొక్క ఇది ఆ బాడీ, ఆ స్ట్రక్చర్ చూసి వాళ్ళు భయపడిపోయారు, అధైర్యపడిపోయి ముందుకు తెగించడం లేదు. సౌలు రాజు ఇంకా భయపడిపోయాడు. సౌలు రాజు భయపడిపోయాడు. అంతలో ఒకరోజు అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే యవనస్తుడైన దావీదు, సౌలు రాజు సైన్యంలో పనిచేస్తున్నారు యవనస్తుడైన దావీదు అన్నలు. అయితే అన్నలను పరామర్శించడానికి యుద్ధం జరిగే స్థలానికి వచ్చాడు. గొలియాతు పలుకుతున్న గర్వపు మాటలను దావీదు యొక్క చెవిలో పడ్డాయి. గొలియాతు పలుకుతున్న గర్వపు మాటలు దావీదు చెవిలో పడ్డాయి. అసలే దావీదు ఎలాంటి వాడు? సింహాన్ని చంపినవాడు, చిరుతపులన్నీ చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు. ఇంత ధైర్యశాలి, ఎంత భక్తిపరుడు. గొలియాతు మీద ఎత్తు తక్కువే కావచ్చు, కానీ భక్తిలో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు దావీదు. అయితే గొలియాతు పలుకుతున్న మాటలు దావీదు చెవిలో పడ్డాయి. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చేయడానికి ఏం చేశాడు? ఒడిసిన రాయితో, దేవుని సహాయంతో ఒక్క దెబ్బతో దాదాపు 10 అడుగులు ఉన్న గొలియాతును నేల కూర్చాడు. ఇదంతా ఎవరి బలం? దావీదు బలమా? కాదే, దేవుడు దావీదుకి ఇచ్చిన బలం. ఈ రోజుల్లో చూడండి, అనేక మంది పాస్టర్స్ కూడా ఎవరైనా సరే వాళ్ళు వాక్యాలు చెప్తారు, చెప్పి ఇదంతా నాదే, నా తెలివితేటలే అనుకుంటూ ఉంటారు. అది వారి తెలివితేటలు కాదే. దేవుడు నీకు ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు అంతే. నువ్వు గర్వించకూడదు అలాగా. చాలామంది ఆ విధంగానే గర్విస్తూ ఉంటారు. నేను చేయి వేస్తే వాడి రోగం తగ్గిపోయింది. నువ్వు చేయి వేస్తే రోగం తగ్గిపోయింది, దేవుడు ఇచ్చాడు. దేవుని మీద మనం డిపెండ్ అయ్యి ఉండాలి. మన అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన వారు ఎవరంటే ప్రభువే. ఆయనే నీకేదన్నా చేసినా నువ్వు జ్ఞానం ఇస్తేనే నువ్వు మాట్లాడగలవు. నువ్వు జ్ఞానం ఇస్తేనే ఏ పనన్నా చేయగలవు. ఎవరైనా సరే, నేనన్నా సరే. ఇప్పుడు నేను మాట్లాడుతానంటే నేనే మాట్లాడుతున్నానా? ఆ ప్రభు నాతో పలికిస్తున్నాడు. నేను మాట్లాడల్లా. దేవుడు నాకు ఆ జ్ఞానం నాకు ఇస్తేనే మనం మాట్లాడుతున్నాను అంతే. అలా అనుకోవాలి. కానీ అలా అనుకోరు. నేను జ్ఞానవంతుణ్ణి, నాకన్నా ఎవరు లేరు అనుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు కూడా అలా ఎప్పుడు కూడా అనుకునేవారిగా ఉండొద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడైతే నాది అనుకున్నారో, ఇదంతా నాది అని మీరు అనుకున్నారో,
ఇంకా దేవుని యొక్క శక్తి ఏమిటో మీకు తెలిసే ఉండొచ్చు. ఏది నాది, ఏది నీది? నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు? అది గుర్తుపెట్టుకోండి. ఏది నీది కాదు, ఏది నాది కాదు. కాబట్టి మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా అనుకోవద్దు. నీతో దేవుడు పలికిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఒక వడిదల రాయితో నేల కూల్చాడు అంటే దావీదు కూల్చాడా? దేవుడు దావీదుకు జ్ఞానం ఇస్తే ఒక వడిదల రాయితో కూల్చాడు. దావీదు బలము కాదే. అతని గద్దెతోని అతని శిరస్సు ఛేదించి గొప్ప జయముతో తిరిగి వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు పాటలు పాడుతూ సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేతురని, అంటే సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అంటే శత్రువులను హతము చేతురని పాట పాడుతున్నారు స్త్రీలు. అయితే ఈ పాట విన్న సౌలుకి ఎలా అనిపించింది? సహించలేకపోయాడు. అంటే దావీదుని హెచ్చిస్తున్నారని సహించలేకపోయాడు. అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు నిలబడని బైబిల్ చెప్తుంది. మనం ఆ రీతికి ఎంత మాత్రం ఉండకూడదు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాడుకుంటాడు. ఏర్పాటు చేసుకుని వాడుకుంటాడు. అటు వారి విషయంలో మనం ప్రార్థన చేసి ప్రోత్సహించాలే కానీ ఎంత మాత్రం విషపు చూపు నిలపకూడదు. నీవు చూసే ప్రతీదీ ఆశీర్వదించబడాలి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి దేవుని సన్నిధిని ఆశీర్వాదమును నువ్వు మోసుకెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి దేవుని సన్నిధిని ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళాలి. ప్రియులారా, ఇక్కడ మనము ఎలీషాను చూసాం కదా. ఆ కూరలో ఏం వేస్తాడు ఎలీషా? పిండి వేస్తాడు కదా. పిండి వేయగానే ఆ కూర ఏమైపోయింది? మంచిగా అయిపోయింది. ఆ కూర తినడానికి బాగుంది. అప్పుడు ఈ విధంగా ప్రవక్త పిండి తెమ్మని చెప్పి దాన్ని ఆ చేదు కూరలో వేసి కలిపినప్పుడు ఆ కుండలో ఉన్న విషము విరిగిపోయింది. కుండలో ఉన్న విషం అంతా పోయింది. ఇక్కడ పిండి యేసు ప్రభువుకు నిదర్శనంగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిండి యేసు ప్రభువుకు నిదర్శనంగా ఉంది. అంటే పిండి ఎక్కడి నుంచి వస్తుందండి? చెట్టు నుండి వచ్చేస్తుందా? డైరెక్ట్గా రాదు. చెట్టు నుండి వస్తుందా? రాదు కదా. కాబట్టి చెట్టుకు కాయలు కాస్తాయి. అప్పుడు కాయలో విత్తనాలు ఉంటాయి. వాటిని నలగొట్టి విసిరినప్పుడు పిండి వస్తుంది. అంతేనా? దాన్ని నలగొట్టి విసిరినప్పుడు పిండి వస్తుంది. అదేవిధంగా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన నిన్న శ్రమలు పొందాడు. ఆయన నలగొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. మన యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభుని శిలువ శ్రమలను గురించి ముందుగానే ప్రవక్త ప్రవచించాడు. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలోనూ కుండలోనికి యేసు ప్రభు అనే పిండిని ఆహ్వానిస్తావో, కుండ మానవునికి సాదృశ్యం అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఆ పిండిని కుండలోనికి నువ్వు ఆహ్వానిస్తావో, పిండి అంటే ఎవరు చెప్పాను కదా, యేసు ప్రభుకి నిదర్శనంగా ఉంది. ఆహ్వానిస్తావు. అప్పుడు ఏదైనా నీ జీవితంలోని విషము విరిగిపోతుంది. నీ జీవితంలో విషయం ఏమైనా ఉందా? అది విరిగిపోద్ది. నీలోనున్న క్రీస్తు మహిమ ఐశ్వర్యమై ఉన్నాడు. నీలో ఉన్న క్రీస్తు మహిమైశ్వర్యమై ఉన్నాడు. ఇది గొప్ప మర్మం ప్రియులారా, ఇది గొప్ప మర్మం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ విధముగా మరి మనలో మన తగ్గింపు అనేది ఉండాలి. తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి
మనమందరం ఆ విధముగా జీవించేవారిగా ఉండాలి. ఈ విధముగా మరి మనమందరం దేవుని అంత భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకు తెలుసు, మన కొరకు. కాబట్టి ప్రియులారా, ఆ విధముగా మరి మనము దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ఇలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి, నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి మరి ఎలీషా మరి ప్రవక్త మరి తన శిష్యులు మరి కూర వండినప్పుడు చేదైనప్పుడు నాయన ప్రభా ఆ చేదు యొక్క కుండ మానవునికి సాదృశ్యమని తెలియజేశావు తండ్రి. అదేవిధంగా మరి ఆ కూరలో మరి ఆ పిండిని వేయగానే అది మరి మంచిగా విషము విరిగిపోయింది ఆ కుండలోని విషము. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఆ కుండని కుండ మానవునికి సాదృశ్యం అని తెలియజేస్తున్నాం. కాబట్టి కుండని మేము తండ్రి పిండి మీకు సాదృశ్యము. కాబట్టి నాయన మీరు నలగొట్టబడ్డారు నాయన పిండిలాగా తండ్రి. కాబట్టి మీరు మిమ్మలను మేము కుండాని మరి మా ఆ పిండిని ఆ కుండలోనికి మేము గనక ఆహ్వానిస్తే మా చేదైన జీవితము, మా మూడుబారిన జీవితములు మరి మూడుబారిన జీవితములు, చేదైన జీవితములు తండ్రి మరి తీసివేస్తానని తెలియజేస్తున్నాం నాయన ప్రభా నాయన. కాబట్టి ఈ విధముగా మేము జీవించుటకు నజరేయుడైన అమృతమాన వినముగా ఉడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ఈ నలుగురితో ఒకరికి తోటి నిలిచి ఉండను గాక. ఆమె ఆమె ఆమె.